నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ నాయకులకు పేరాబత్తుల రాజశేఖర్ అఖండ విజయం నిలవెత్తు నిదర్శనమని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. శ్రీనగర్లో ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణం, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధుల, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల అధ్యక్షుడు నల్లిమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన ఇటీవల శాసనమండలి సభ్యులుగా విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖర్ ఘనమైన పౌర సన్మాన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు, విద్యా సంఘాల నాయకులు, రాజకీయ నేతలు రాజశేఖర్ నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ను ప్రశంసిస్తూ పేరాబత్తుల రాజశేఖర్ను ప్రజా జీవితంలో ఆదర్శంగా కొనియాడారు. సభాధ్యక్షులుగా మాట్లాడిన నల్లిమిల్లి శేషారెడ్డి, రాజశేఖర్ అంకిత భావం, విశ్వసనీయతే ఆయన్ను విజయ పదంలోకి నడిపించాయని అన్నారు. ఇది ప్రతి విద్యావేత్తకు గర్వకారణమని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, నిజాయితీతో నిండి ఉన్న నాయకులకు ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. రాజశేఖర్ విజయం నిబద్ధతకి నిదర్శనమని అన్నారు. బీజేపీ కాకినాడ అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, రాజశేఖర్లో ఉన్న సమగ్రత, సమర్థత వల్లనే విజయం సాధ్యమైందని కొనియాడారు. ఆదిత్య యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ఎన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన రాజకీయ జీవితం ఎప్పుడూ ప్రజల మధ్యలో నిలుస్తుందని, రాజశేఖర్ ఆ మార్గంలో సాగుతున్నారని అన్నారు. ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల డైరెక్టర్ ఎన్ సుగుణారెడ్డి మాట్లాడుతూ, రాజశేఖర్ సమన్యాయంగా అందరితో ముందుకెళ్లాలనే తపన కలిగి ఉండడమే ఆయన ప్రజాదరణకు కారణమని అన్నారు. సన్మాన గ్రహీత, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తన ప్రసంగంలో ఇంత ప్రేమతో, ఆత్మీయతతో పిలిచి సత్కరించిన ఆదిత్య విద్యా సంస్థల అధినేతలకు, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులకు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఘనత నాకు కాకుండా మీ అందరి ఆశీర్వాదానికి ఫలితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మండలం విద్యాశాఖ అధికారి చెవ్వూరి రవి, డిగ్రీ మరియు పీజీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడు హబీబ్ భాషా, స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు మతుకుమిల్లి శ్రీ విజయ్, ఎఫిలియేటెడ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీల అధ్యక్షుడు ఘంటసాల బ్రహ్మాజీ, తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఏ సూర్యనారాయణ, వొకేషనల్ జూనియర్ కాలేజ్ రాష్ట్ర అధ్యక్షుడు డి శాంతికుమార్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడు పలివెల వెంకటరమణ, పిఆర్టీయూ చింతాడ ప్రదీప్ కుమార్, ఎస్టీయూ అధ్యక్షుడు లంకలపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలపతి, శాసనమండలి ఎన్నికల కోఆర్డినేటర్ తిలకబాబు, చిన్న మాస్టర్ యంగ్ మైండ్స్ అధ్యక్షుడు వాకాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి విశేషంగా కృషి చేసిన వాకాడ చిన్నాని నల్లిమిల్లి శేషారెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని విద్యావేత్తల ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. నైతిక విలువలతో కూడిన నాయకత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఈ సభ మరోసారి నిరూపించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తరపున పోటీ చేసి మన రాజశేఖరం గారు ఇందాక చెప్పినట్లుగా అద్భుతమైన మెజార్టీతో 77,401 ఓట్లు సాధించి 62% ఓటు శాతాన్ని సాధించిన ఘనత బహుశా ఇంతవరకు లేదనుకుంటా. అటువంటి విజయాన్ని సాధించాడు అంటే మిత్రుడు తప్పనిసరిగా ఆయన శాసన మండలిలో ఏ విషయం మీద అనర్గళంగా చర్చించగలడు, అనర్గళంగా మాట్లాడగలడు. ఒకవేళ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లు కనుక శాసనసభలో కనుక పాస్ అయితే అవసరం దానికి వ్యతిరేకంగా శక్తి కూడా ఉంటుంది అనే ఆలోచనతోటి, అంతకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా విద్యా విధానం అభివృద్ధి మారాలి. విద్య అభివృద్ధి చెందితే, టెక్నాలజీని ఉపయోగించుకుంటే, మనందరికీ తెలుసు ఆనాడు రాజీవ్ గాంధీ గారు కనుక ఈ కంప్యూటర్ విధానాన్ని కనుక ఉపయోగించకపోతే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఐటీని ప్రవేశపెట్టి ఉండకపోతే, ఈనాడు మన గ్రామాలలో, మన ఇళ్లలో ప్రతి ఒక్క వ్యక్తి అమెరికాలో ఉన్నాడు. ఒక ఊరికి 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది కాదు, అనేక వేల మంది ఇవాళ అమెరికాలో ఉన్నారంటే తప్పనిసరిగా ఆనాడు బాబు గారి యొక్క ముందు చూపు మాత్రమే దీనికి కారణం అని చెప్పడానికి ఏ పార్టీ కూడా దానికి సందేహించదు. ఆయన మద్దతుతో మరి కేంద్ర సహకారం మోడీ గారితో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ రాష్ట్రాన్ని
అభివృద్ధిని కాంక్షించే ప్రతి పౌరులు కూడా మద్దతు తెలియజేశారు. నా విజయానికి సహకరించిన అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంకా వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ సంఘాల మిత్రులు ఉన్నారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మా ఎంఈఓ గారు, పేరు పేరున, అలాగే బీజేపీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు, ఇప్పుడే తుమ్మల బాబు గారు కూడా అత్యవసరమైన వేరే పని మీద వెళ్ళారు. వారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మనం కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే నానాజీ గారు, నా సహచర ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి గారు కూడా రావాలి. శేషారెడ్డి గారు ప్రత్యేకంగా వారిని కూడా ఆహ్వానించారు. అనుకోని పరిస్థితులు నాకు కూడా ఈరోజు విజయవాడలో మీటింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన మీటింగ్ పెడతాం వల్ల వారు అందుబాటులో లేరు. నేను మరి నా సన్మానం నా గురించి ఏర్పాటు చేసిన మీటింగ్ కాబట్టి నేను తప్పనిసరిగా హాజరవ్వటం జరిగింది. మరి చాలామంది చాలా విషయాలు చెప్పారు నా గురించి. నేను స్థానిక సంస్థల్లోనూ చిన్న చిన్న పదవులు చేసాం. చట్టసభల్లోకి వెళ్ళడం అనేది ప్రతి వ్యక్తి యొక్క ఒక ఆశయం. అది చాలా గౌరవం, చాలా కష్టమైన పని కూడా చట్టసభల్లో వెళ్ళటం అనేది. అందున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నెగ్గడం అనేది చాలా కష్టం. అలాంటిది నిజంగానే ఇండియాలోనే హిస్టరీ, ఇది ఒక రికార్డు. ఇంత అత్యధిక మెజారిటీ మరి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వంలో మరి మనం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం గురించి 2 విషయాలు చెప్పాలి మీ అందరికీ. నాకు చెప్పినట్టు, వ్యాఖ్యాత సోదరుడు చెప్పినట్టు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదు. పదవి వచ్చిన వెంటనే ఇంకా నా అంతటి మనగాడు లేడేమో అనేటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలామందిని చూసుంటారు. కాకపోతే ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి సోదరు సమానుడు రాజశేఖరన్ గారు మరింత రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇందాక వ్యాఖ్యాత చెప్పినట్టు, వారు మండల స్థాయి లీడర్గా ఉన్నప్పుడు కానీ, జడ్పీ స్థాయి లీడర్గా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఒకటే ఆలోచనలో ఉండి మరి అందరినీ, అన్ని పార్టీల్లో నాయకులు కానీ సామాన్యమైనటువంటి వ్యక్తులు కానీ ఒకే గౌరవం ఇచ్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రాజశేఖరం గారిని ఇంత ఘనంగా సత్కరిస్తున్నట్టుకు మరొక్కసారి గౌరవ మాజీ మండలి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శేషారెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఏంటంటే వారి పిల్లలు డైమండ్స్ కంటే ప్లాటినం కంటే డైమండ్ ఎక్కువ అనుకుంటా. ఎందుకంటే వారిద్దరూ కూడా అంత అద్భుతమైనటువంటి పర్సన్స్. శేషారెడ్డి గారికి అందొచ్చారు, సతీష్ రెడ్డి గారు కానీ, దీపక్ గారు కానీ, వారి సతీమణితో సహా. ఇప్పుడు ఇవాళ రాజశేఖర్ గారికి, తారాపత్రులు రాజశేఖర్ గారికి, ఎమ్మెల్సీ గారికి సమాన కార్యక్రమం. యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర్ గారు అంటే ఆయన ఎమ్మెల్సీ అని మనం ఫోర్సెస్ చెప్పాలి, కానీ ఆయన అలా అనుకోవట్లేదు. కామన్ మ్యాన్, మనతో పాటు సమానంగా తిరుగుతున్నారు, మనతో పాటు సమానంగా మాట్లాడుతున్నారు. ఆయన మైండ్లో కూడా థాట్ లేదు. చాలా రేర్ పీపుల్ ఉంటుందని చెప్పేసి మా మిత్రులు బాగుగా చెప్పారు ఇందాక. జనసేన జిల్లా అధ్యక్షులు మరియు డీసీబీ చైర్మన్ గారైనటువంటి బాబు గారు వారి కోసం చాలా విపులంగా, మా మిత్రులు వారు చాలా విపులంగా తెలియజేశారు. ఇప్పుడు యాక్చువల్గా రాజశేఖర్ గారిని సన్మానిస్తున్నారంటే మనందరినీ సన్మానిస్తున్నట్టు. ఎందుకంటే మనందరం అన్ని ఎమ్మెల్సీలు చేసాం. అంటే మన శేషారెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వారు ఒక్కరిని సన్మానం చేస్తున్నారు మనం అనుకుంటున్నాం, అది పొరపాటు. యాక్చువల్లీ మనందరికీ సన్మానం చేస్తున్నారు రాజశేఖర్ గారి రూపంలో. అది మనందరం గ్రహించాలి. అదేవిధంగా 62,000 ఎక్స్ట్రా అంటే సమ్ ఎక్స్ట్రా అదే ఓట్స్ వచ్చాయని చెప్పారు. 62,000 చిల్లర ఏదో ఓట్లు వచ్చాయన్న మెజారిటీ. నేను కరెక్ట్గా ఫాలో అవ్వలేదు మెజారిటీ. ఒక చిన్న నిర్ణయం ఒక పెను మార్పుకి దారితీస్తుంది. అదే మనం గత ఎన్నికల్లో మనం చూసాం.
ఆ చిన్న నిర్ణయం తీసుకునేటువంటి ఒక వ్యక్తి కావచ్చు, ఒక మనిషి అంటే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంలో గత ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్నది ఏంటంటే, ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఒక పెను బోతుల్లా మారి ప్రైవేట్ విద్యా సంస్థలందరూ ఏకతాటి మీద వచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి మేము బలపరుచుకునేటువంటి ఈ రోజున మేము నగ్గించుకున్నాం. అత్యంత మెజార్టీతో అన్ని స్థానాల్లోనూ కూడా వచ్చాయంటే కేవలం అది ప్రైవేట్ విద్యా సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు సంఘాలు అందరూ కూడా ఏకతాటి మీద నిలబడి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మేము నగ్గించుకోవడం జరిగింది. అలాగే రాజశేఖర్ గారి విషయంలో కూడా నేను రాజకీయ పరంగా ఏ వేదిక మీద రానని చెప్పి చాలా 10 ఏళ్ల క్రితం నుంచి నేను ఆగిపోయినటువంటి వ్యక్తిని కేవలం రాజశేఖర్ గారి గురించి మేము ఒక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అందరూ కూడా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా రాజశేఖర్ గారికి చేయాలి. ఆయన కూడా ఆ మాట గౌరవించి అంటే చెప్పాలి మీ అందరూ కూడా. ఆ రోజు లోకేష్ గారితో మాకు సమస్యలు ఉన్నాయి అని అంటే ఇమీడియట్గా ఒక రోజంతా లోకేష్ గారి టైం బ్లాక్ చేసి ప్రతి అసోసియేషన్ తోటి కూడా చాలా కూలంకుషంగా డిస్కస్ చేసేటువంటి అవకాశం రాజశేఖర్ గారికి. అధికారులు వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వ విద్యాక్షేత్రంలో పనిచేస్తున్న మాకే అనుకున్నాం. ఆయన చెప్తా ఉంటే ప్రైవేట్ విద్యాక్షేత్రంలో కూడా అదే జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఏదైనా మనకి మనిషికి 2 కళ్ళు ఉన్నట్టుగా వ్యవస్థను నడపాలంటే ప్రభుత్వ విద్యాక్షేత్రంతో పాటు ప్రైవేట్ విద్యాక్షేత్రంలో కూడా అంతే బాధ్యత ఉంది. రెండింటి యొక్క గోల్ ఏంటంటే ఉన్నతమైనటువంటి పౌరుల్ని తీర్చిదిద్ది సమాజానికి అందించడం. ఇంకా శేషారెడ్డి గారికి మాట్లాడుతూ ఎప్పుడో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక వ్యవస్థలో మార్పు రావాలంటే ఒక చక్రం కనిపెట్టిన తర్వాతే మొట్టమొదటి మార్పు అనేది వచ్చింది. చక్రం కనిపెట్టిన తర్వాతే ప్రగతి అనేది మొదలైంది. అలాగే భవిష్యత్ తరాలకు ఏ అవసరాన్ని గుర్తించి దాన్ని ముందు విద్యలో ప్రవేశపెట్టి విద్యార్థులు తయారు చేస్తే అది సమాజానికి రేపొద్దున ఉపయోగపడే విధంగా తయారవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినా, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, అంతకంటే మనం ఊహించినటువంటి ఎన్నో మార్పులు రావాలంటే మనం విద్యాక్షేత్రంలో పునాది వేసి వాళ్ళు తయారు చేయడమే విద్యా సంస్థల యొక్క లక్ష్యం.